హాయ్ అండి. ఇది మేము వచ్చాం కదా వేలంకని నాగపట్నం దగ్గర బీచ్కి. సెకండ్ డే అనమాట. మేము ముందు రోజు ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ వ్యూ క్యాప్చర్ చేద్దాం అందరము, ఆ సన్ రైజ్ వ్యూలో స్విమ్ చేద్దాం అనేసి. సో మేము 5:30 కల్లా బీచ్కి వచ్చేసామండి. అసలు లైవ్లో అంటే సినిమాల్లో వీడియోస్లో చూస్తూ ఉంటాము సన్ రైజ్ మౌంటైన్ ప్లేసెస్లో సీలో చూపించేది, కానీ లైవ్లో ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదండి. అసలు బ్యూటిఫుల్ అండి. నేను వీడియోలో క్యాప్చర్ చేసింది ఓన్లీ 50%. అసలు అక్కడ లైవ్గా ఉండి చూస్తే మాత్రము అసలు ఇంకొక వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ కలిగిందండి. ఆ సముద్రం ఏంటో, ఆ అలలేంటో, అప్పుడే పైకి వస్తున్న సూర్యుడు రెడ్ కలర్లో సూపర్గా ఉందండి. ఇంకా అప్పుడు స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసారు మా పిల్లలు. ఇక చూడండి అర్జున్, ఇది సెకండ్ డే, ఇంకొక కాస్ట్యూమ్ మారిపోయింది. సెకండ్ డే ఇక్కడ బీచ్లో ఆడుతున్నారు పిల్లలు. అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి ఆ సముద్రం, సూపర్గా ఉంది. అసలు సన్ రైజ్ టైంలో సముద్రం ఇంత బాగుంటుందని నేను అనుకోలేదండి. ఏదో అందరూ వర్ణిస్తుంటే ఇలా అనుకున్నాము. ఇక తర్వాత మేము హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళా వచ్చామన్నమాట. ఇంకా ఇవాళ ఈ నైట్కి మా ట్రైన్ ఉంది చెన్నైకి. ఇది అంతకుముందు తీసిన వీడియో. అక్కడ పక్కనే క్యాంటీన్లో టీలు అవి తాగి తర్వాత రూమ్కి వెళ్ళామన్నమాట. చాలా చక్కని హాలిడే స్పాట్ అండి. అంటే ఇది ఒక చర్చ్ ఉన్న ప్లేస్, పిల్గ్రిమ్ ప్లేస్ అయినా కూడా హాలిడే స్పాట్ అని కూడా చెప్పొచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో చర్చ్. మాకైతే చాలా నచ్చిందండి. అంటే మేము మెస్మరైజ్ అయిపోయాము. ఇంత గొప్ప స్ట్రక్చర్ ఇది మామూలు విషయం కాదండి. అంటే ఇన్ని ఎకరాల పైన ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయడము. దీని ఒక స్థల పురాణం ఉందండి. 16th సెంచరీలో అప్పుడు పోర్చుగీస్ చాలామంది బయట దేశస్తులు వ్యాపారం కోసం మన ఇండియాకి వచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఫ్లైట్స్ అవి లేవు, ఓన్లీ సముద్ర మార్గంలోనే వచ్చేవాళ్ళు కదా. సో ఒక పోర్చుగీస్ గ్రూప్ పెద్ద పడవలో 150 మెంబర్స్ వచ్చారంటండి. వస్తూ ఉంటే సముద్రం మధ్యంలో మన ఇండియాకి రీచ్ అయ్యే ముందు పెద్ద సుడిగాలులు వచ్చి సముద్రంలో వాళ్ళ పడవ దారి తప్పిపోయిందట. అయితే వాళ్ళు తెచ్చుకున్న రేషన్స్ అన్నీ అయిపోయి అక్కడ అందులో ఉన్న జనాలందరూ రకరకాల జబ్బులు పడి చాలా అవస్థ పడుతున్నప్పుడు ఆ షిప్ క్యాప్టెన్ జీసస్ని, మేరీ మాతని మొక్కాడంటండి. మమ్మల్ని కాపాడు, జీసస్ ఎట్లా అయితే నీ సంతానమో మేము కూడా నీ పిల్లలం అనుకొని మమ్మల్ని కాపాడని మొక్కగానే వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక లైట్ హౌస్ కనిపించిందంటండి. అంటే లైట్ హౌసెస్ అంటే సముద్రంలో అక్కడక్కడ సముద్ర మార్గం ఒడ్డున లైట్ హౌసెస్ పెడతారు. అవి ఎందుకంటే ఇక్కడ తీరం ఉంది అని నౌకలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి అనమాట. ఆ లైట్ హౌస్ కనపడంగానే ఇక్కడ తీరం ఉందని వాళ్ళు ఆ తీరానికి వచ్చేసారంట. ఒడ్డుకి వచ్చిన తర్వాత అక్కడ ఒక బావిలో నీళ్లు పాలలాగా ఉన్నాయంటండి. ఆ పాల లాంటి నీళ్ళతో స్నానాలు చేసి ఆ నీళ్లు తాగేసరికి వాళ్ళకున్న జబ్బులన్నీ వెంటనే మాయమైపోయాయంట. ఇంకా వాళ్ళందరికీ మంచి ఆరోగ్యము అన్నీ చేకూరాయి అన్నమాట. సో వాళ్ళకి అనిపించిందంట అక్కడ ఆ బావి దగ్గర ఏంటంటే ఒక ఆడ మనిషి చిన్న బాబుని ఎత్తుకొని వాళ్ళకి దారి చూపించిందంట. ఇంకా వాళ్ళు ఏంటంటే ఈమెనే మేరీ మాత, ఆమె ఎత్తుకున్న శిశువు జీసస్ క్రైస్ట్ అని నమ్మి కృతజ్ఞతతో విశ్వాసంతో ఒక చర్చ్ ఇక్కడ నిర్మించారంటండి పోర్చుగీస్ వాళ్ళు. ఇది ఇక్కడి స్థల పురాణం. వేలంగని మాత అని, ఆమె దయ వలన జబ్బులన్నీ నయమైపోయి వాళ్లకు ఆరోగ్యం వచ్చింది కాబట్టి ఈ చర్చ్ పేరు ద బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ఈ చర్చ్ పేరు అనమాట. అయితే వాడుక భాషలో మన తమిళనాడు, సౌత్ ఇండియన్స్ అందరూ ఏంటంటే ఆరోగ్యమాత అని పెట్టుకున్నారనమాట. ఆరోగ్యమాత అని పిలుస్తారు. ఇక్కడ చూసారా, ఏ మతంలో అయినా అండి మనకు ఎటు దిక్కు తోచనప్పుడు మనకు ఒకే ఒక దిక్కు దైవం. అది హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రిస్టియన్ దేవుడా,
అది కాదు. మనకు ఎక్కడ దిక్కుతోచనప్పుడు, ఎవ్వరి సహాయం లేనప్పుడు మనకు గుర్తొచ్చేది, మనల్ని ఆదుకునేది దైవం. ఇక్కడ చూసారా, పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కట్టారు. ఇదో పెద్ద మర్రి చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది. ఆ మర్రి చెట్టు నీడ ఎలా ఉందంటే ఒక పెద్ద అంబ్రెలా లాగుంది. ప్రస్తుతం నేను దాని కిందే నించొని ఉన్నాను. అక్కడక్కడ చెట్లు, అందరూ కూర్చోడానికి అంత సదుపాయంగా ఉందన్నమాట. ఇక మేము మళ్ళీ హోటల్కి వచ్చేసాము. హోటల్లో ఇక్కడ ఏంటంటే ప్రతి హోటల్లో ఒక కిచెన్ ఉంటుంది. గ్యాస్ స్టవ్, సిలిండర్, ఇంకా వండుకునే పాత్రలు కూడా అద్దెలకు ఇస్తారు ఇక్కడ. మేము ముందు రోజంతా హోటల్స్లో తిన్నాము. నెక్స్ట్ డే ఇక్కడ సీ ఫుడ్ బాగుంటుంది కదండి, ఫ్రెష్ అప్పుడే పట్టిన చేపలు, పీతలు, రొయ్యలు. ఇంకా ఆ రోజు మేము అందరం కలిసి రొయ్యలు, పీతలు, చేపలు తెప్పించుకొని కింద గిన్నెలన్నీ అద్దెలకు తీసుకొని కావాల్సిన వస్తువులన్నీ తెప్పించుకున్నాము. అయితే వంట అనురాధ గారండి, మా ఫ్రెండ్, అంటే మా అందరి ఫ్యామిలీ ఫ్రెండ్, కొత్తూరులో ఉంటారు. ఆవిడ కూడా మాతో వచ్చారు. ఆవిడ అన్నారనమాట, మీకు ఎందుకు, నేను చేస్తాను కదా వంట అని. పాపం ఇంతమందికి ఒక్కరే చేశారండి వంట. అంటే మా వాళ్ళు కొందరు సాయం ఉండారు అనుకోండి. చక్కగా హ్యాపీగా నవ్వుతూ పనిచేస్తుందండి. అందరు సాయం చేసినా వండడం, ఇంతమందికి వండడం గ్రేట్ కదండి. మా భారతి పిన్ని, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని గారు, మా అత్తగారికి స్వయాన చెల్లెలు అనమాట భారతి ఆంటీ, మా ఆడపడుచు. ఇంకా వైషుకి ఏవో కబుర్లు చెప్తున్నారు లతా ఆంటీ గారు. ఇవన్నీ వాళ్ళ రూమ్స్ అనమాట. అన్ని రూమ్స్ చక్కగా ఉన్నాయండి. ఇది మా శ్రీకాంత్ వాళ్ళ రూమ్. ఇందులో సునీల్, మేము అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అంటే మా హోటల్లో ఈ ఫెసిలిటీ లేదు, వీళ్ళ హోటల్లో కుకింగ్ ఫెసిలిటీ ఉంది. శ్రీదేవి నైటీలో ఉన్న పర్వాలేదా అంటే ఏమీ పర్వాలేదన్న. ఇంకా అక్కడ పక్కన వంట అవుతుంది, మేమందరం ఇక్కడ కూర్చొని కబుర్లు ఆడుతున్నాము. పాపం అనురాధ గారు చాలా చక్కగా వండారండి. ఇంకా వీళ్ళు బీచ్లో ఆడి వచ్చారు కదా, రిలాక్స్ అవుతూ ఉన్నారు. మేమేమో అందరము ఏముంది, ఇంకా మనకి ఇప్పుడు చేసే పనేం లేదు, చక్కగా బయటికి వచ్చాం, చక్కగా కబుర్లు, మాటలు, ఎంజాయ్, అంతేగా. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఒక్కొక్కరికి అందరికీ వడ్డిస్తున్నారు. ఆవిడే వడ్డిస్తున్నారండి. పీతల పులుసు, ఇంకా రొయ్యలు, చేపలు వండారు. సూపర్గా వండారండి అనురాధ గారు. నిజంగా చాలా గొప్ప విషయం కదా ఇంతమందికి. మీకు ఎందుకు నేను వంట చేస్తాను, ఆవిడ చేయటం చాలా గొప్ప విషయం. అంటే మేము అక్కడ ముందు రోజు హోటల్స్లో ఏదో ఒకటి తిన్నా, నెక్స్ట్ డే మాత్రం చక్కని హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట మేము. ఆవిడేంటో కూర్చొని అందరికీ వడ్డిస్తే అందరికీ ప్లేట్స్ ఇచ్చేసారు. చక్కగా ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని చక్కగా హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. పీతల కూర, రొయ్యల ఇగురు, చేపల పులుసు, 3 సీ ఫుడ్ ఎంజాయ్ చేసాం. అంటే మన దగ్గర దొరుకుతాయి, ఇవన్నీ దొరకవని కాదు, అక్కడ ఫ్రెష్గా అప్పుడే పట్టినవి అమ్ముతారు కదండి. ఆ టేస్ట్ ఎంతైనా చాలా డిఫరెంట్ అండి. మన దగ్గరకు వచ్చేవారికి ఐసుల్లో పెట్టి మనకు ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి వారం 10 రోజులు అవుతుంది. ఇవేంటి అప్పుడే పట్టి అప్పుడే అమ్ముతారు. ఆ టేస్ట్ ఎంతైనా డిఫరెంటే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము రూమ్స్లో కూర్చొని. ఓకే, నీ పీత పెద్దదా నా పీత పెద్దదా అని పోటీలు పెట్టుకొని మరీ తింటున్నాం అనమాట. ఈ హాలిడే అయితే ఈ పెళ్ళి ఇంకా పంచల ఫంక్షన్ కాకుండా ఈ హాలిడే రిసార్ట్కి రావడము, ఈ చర్చ్ చూడడము, మా ట్రిప్ అయితే చాలా ఆనందంగా గడిచిందండి. ఈ ఆనందానికి అసలు కారణం ఏంటి తెలుసా అండి? మేమందరం ఫ్యామిలీస్ గ్రూప్గా రావడం. ఎందుకంటే ఏ సంతోషమైన మనుషులు ఎక్కువగా ఉంటే అది అన్నిసార్లు మల్టిప్లై అవుతుందండి. మనం ఒక్కరే ఉన్నామనుకోండి, ఏది వండుకొని తిన్నా మన వరకే ఉంటుంది, ఏ ప్లేస్ చూసినా మన వరకే ఉంటుంది. అదే నలుగురితో పంచుకొని ఎంజాయ్ చేసి చూడండి, అది 10 పెరుగుతుంది. ఇక ఈ చర్చ్ కాంపౌండ్ అండి, అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అండి. ఇప్పుడు వాళ్ళు అంటే బయట దేశస్తులు వాళ్ళకు ఒక మంచి జరిగిన కారణాన ఈ ప్లేస్ని ఇలా ఇప్పుడు ఈ చర్చ్ ఉండడం వలన దీని చుట్టూ ఒక చిన్న గ్రామం ఏర్పడింది. వేలంకని అని ఒక గ్రామం ఏర్పడింది. వాళ్ళు ఏంటంటే దిక్కుతోచక సముద్రంలో మా నావ కొట్టుకుపోతుంటే మాకు మేరీమాత దారి చూపించింది, మా రోగాలన్నీ నయం చేసింది. సో ఆవిడకు కృతజ్ఞతగా మేము ఇక్కడ ఒక
మందిరం నిర్మించాలని చిన్నగా కట్టారంటండి. అసలు తాటాకుతో కట్టారంటండి ఫస్ట్. తర్వాత మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇంత పెద్ద బెసిలికా కట్టించారంటండి. దీన్ని బెసిలికా అంటారు, బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ఆరోగ్య మాత. అండ్ ఇక్కడ పక్కన ఒక 100 feet యేసుక్రీస్తు విగ్రహం అండి. ఎంత మ్యాజెస్టిక్గా ఉందోనండి ఆ విగ్రహము. అంటే ఇంత పెద్ద స్ట్రక్చర్స్ కట్టడము, వాటిని మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదండి. ఇది ఒక మంచి ఉద్దేశంతో, మంచి కన్విక్షన్తో చేసే పనులు ఇవి. ఇది ఎందుకు ఈ విగ్రహం ఎందుకు పెట్టాలి, ఇంత గ్రౌండ్స్, ఇన్ని పార్కులు ఎందుకు మెయింటైన్ చేయాలి? చూడండి, ఒక రాలిన ఆకు కూడా కనిపించట్లేదు. మీరు గమనిస్తున్నారో లేదో? ఇప్పుడు మన ఇంట్లో మనం మామూలుగా పాట్స్లో పెట్టిన మొక్కలకే నానా చెత్త పడుతుంది కదా, ఆకులు రాలడము, ఇది అది. మీరు గమనిస్తే ఎక్కడా కూడా ఒక చెత్త కానీ ఏమీ లేదు. మరి ఇన్ని ఎకరాల ప్లేసెస్ని మెయింటైన్ చేయడము అసలు సాధారణమైన విషయం కాదు. ఇది చాలా చక్కని ప్లేస్ అండి, వేలంకని. చెన్నై నుంచి 300 kilometers. ట్రైన్లో అయితే ఓవర్నైట్ జర్నీ, బస్సెస్ కూడా ఉంటాయంట. చాలా చక్కని హాలిడే ప్లేస్ అండ్ చాలా చక్కని చర్చ్ అండి. నేనైతే మెదక్ చర్చ్ తర్వాత ఇంత పెద్ద చర్చ్ చూడడము నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి. అసలు ఎంత అద్భుతంగా ఉందోనండి. లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదు, సో నేను బయట నుంచి కొంచెం తీసాను అనమాట. ఆ సెంటర్లో మీకు ఐడియా వస్తుందో లేదో, చిన్న మేరీ మాత విగ్రహం, చిన్న జీసస్ క్రైస్ట్ని ఎత్తుకొని ఉంటుంది. అసలు చూడగానేనండి మనసుకి ప్రశాంతత, ఒక పవిత్రమైన ఫీలింగ్ అండి. అంత మంచి చర్చ్ అండి ఇది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ షాపింగ్స్ అవైతే సరే. ఇక్కడ చూసారా, క్యాండిల్స్ కోసం ఎక్స్క్లూజివ్గా వరుసగా కొన్ని షాప్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మొక్కుబడులు పట్టించి మేరీ మాతకు మొక్కుకొని క్యాండిల్స్ అవి వెలిగిస్తారండి. ఇక్కడ నేను మతపరంగా ఏదో క్రిస్టియన్ చర్చ్ గురించి చెప్తున్నాను అని ఎవ్వరూ అనుకోవద్దు. మతాలు, కులాలు ఇవన్నీ మేము అస్సలు పట్టించుకోమండి. దైవం ఒక్కటే. మన పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి. దైవం అనేది ఒక్కటి. నా మతం గొప్ప, ఇతరుల మతం తక్కువ, ఇలాంటి చెత్త ఫీలింగ్స్ మన పిల్లల్లో రానివ్వకూడదండి. ఇంత చక్కని కట్టడము, ఇంత చక్కని ప్లేస్ని అప్రిషియేట్ చేసి మెచ్చుకునే మంచి తత్వం మన పిల్లలకు నేర్పించాలి. ఇది మన మతం కాదు కదా అని అనుకోకూడదు. మేమైతే అన్ని ప్లేసెస్కి వెళ్తామండి. యాక్చువల్లీ ఈ చర్చికి చాలా దగ్గరలోనే నాగూర్ దర్గా అని ఉంటుందండి, ముస్లిం ప్లేస్. మేము ఎవ్రీ టైం వచ్చినప్పుడు అక్కడికి వెళ్తాము. ఆ దర్గా కూడా చాలా పురాతనమైనది. ఈసారి మాకు కుదరలేదు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి. ఆ ముస్లిం దర్గాని కట్టించింది మన హిందూ చక్రవర్తులండి. అంటే అప్పట్లో ఈ కులమతాల తేడాలు లేవు. ఇవన్నీ ఈ మధ్యలో వచ్చిన జబ్బులు. ఆ జబ్బులు మన దగ్గరికి రానివ్వద్దు, మన పిల్లలకు అవన్నీ నేర్పించొద్దు. చక్కగా అన్నీ ఎంజాయ్ చేసి అన్నిటినీ అప్రిషియేట్ చేయడమే మన పిల్లలకు నేర్పించాలి మనం. సో ఇది ఒక చక్కని ప్లేస్ అండి, వేలంకని, నాగపట్నం దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 3-4 days ప్లాన్ చేసుకొని చక్కగా రండి. హాలిడే రిసార్ట్ లాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ టారిఫ్స్ అవి కూడా మంచి నామినల్ ఛార్జెస్ అండి, మరి కాస్ట్లీ కాదు. చాలా చక్కని ప్లేస్, చక్కగా ఎంజాయ్ చేయండి. మేమైతే ఇక్కడున్న 2 days చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము ఎప్పుడు ఆ హోటల్ రూమ్స్ తీసుకున్నాం నైట్ పడుకోవడానికి. మేము దినమంతా అయితే బీచ్కి లేదా షాపింగ్లకి లేదా చర్చ్కి మనం వచ్చింది ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కదండి. ఇంట్లో అయితే మనం ఎలాగో ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ ఒక పెద్ద మ్యూజియం కూడా ఉందండి. ఆ మ్యూజియంలో ఏంటంటే మొక్కుబడులు ఉంటాయి కదా, ఆరోగ్యాలు బాగుపడము, పెళ్ళిళ్ళు అవ్వడం, సంతానం అవ్వడము, ఇవన్నీ జరిగితే ఎవరెవరు ఏమేమి మొక్కుకొని సమర్పించారు, బంగారు వస్తువులండి, బంగారు కానుకలు అన్నీ తెచ్చి మేరీమాతకు సమర్పించినవి వాళ్ళేంటో అవన్నీ ఒక మ్యూజియంలా పెట్టారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ మ్యూజియం తప్పక చూడండి. చాలా చక్కని కలెక్షన్. అసలు అంటే భక్తి అనేది ఇలా ఉంటుందా, మనం కోరుకున్న కోరికలు నెరవేరాయని నమ్మకంతో, విశ్వాసంతో
ఆ మేరీమాతకు తెచ్చి ఇచ్చిన కానుకలండి. అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత బాగుంది ఆ మ్యూజియము. ఆ మ్యూజియం కూడా మేము చూసాము. అంటే ఇక్కడ అంటే చర్చ్, బీచ్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక బావి కూడా ఉందండి. ఏ బావిలో నీళ్ళైతే తాగి ఆ నావలో వచ్చిన వాళ్ళ రోగాలన్నీ నయమయ్యాయో ఆ బావి ఇంకా ఉందండి. హోలీ వెల్, దాన్ని ఆ బావిని కూడా చూడొచ్చు. వెల్ వాటర్, అంటే ఆ వాటర్ అప్పట్లో పాలలాగా ఉండేదన్నమాట. ఇలా చూడండి ఎంత చక్కని వ్యూనో. మేము ఇక్కడ ఈ చర్చ్ ప్రాంగణంలో చాలాసేపు తిరిగా. ఇక్కడ ఇంకొకటి అండి అతి ముఖ్యమైనది, ఇక్కడ డొనేషన్స్ అని, క్యూ లైన్స్ అని, స్పెషల్ దర్శనాలని ఇవేమీ లేవండి. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆ దేవుణ్ణి దర్శించుకొని రావచ్చు. అంత ఫ్రీడమ్ ఉన్న ప్లేస్ అండి ఇది. మాకు చాలా నచ్చింది. అండ్ బీచ్ అయితే సూపర్ అండి. అంత బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మమ్మల్ని నిన్న ప్రొద్దున తీసుకొచ్చిన వ్యాన్ డ్రైవరే ఫోన్ చేయగానే వచ్చేసాడు మమ్మల్ని నాగపట్నం రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళడానికి అనమాట. ఇంకా అందరం బయలుదేరిపోయాము. మా వాళ్ళేమో అందరూ ఒక మినీ బస్లో అందరం, అంటే జస్ట్ 12 కిలోమీటర్స్ అనమాట. మేము ఇక్కడ ఉన్న ప్లేస్కి 12 కిలోమీటర్స్. వేలంకని, టాటా వేలంకని, బాయ్ వేలంకని అని చెప్పి ఇక పిల్లలు ఆడుతూ పాడుతూ సరదాగా నాగపట్నం స్టేషన్కి వచ్చేసాం. 9:50 10 to 10కి మా ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ మా గ్రూప్ అంతా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చూడండి. ఇది స్టేషన్ బయట ఆ డ్రైవరే ఒక ఫోటో తీశాడు మాది. ఇలా మా ట్రిప్ చాలా ఆనందంగా జరిగిందండి. ఇంకా స్టేషన్కి వచ్చేసరికి మా మొత్తం గ్రూప్ మళ్ళా ఇక్కడ గ్యాదర్ అయిపోయాము. ట్రైన్ వచ్చే వరకు ఒక అరగంట వెయిటింగ్లో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అందరం డిన్నర్ చేసే బయలుదేరాంలేండి. ఇంకా తిండి కూడా లేదనమాట ట్రైన్లో. చెన్నై వెళ్ళి ఇంకా చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్ళడం. బాయ్.